అందరికీ నమస్తే అండి. డే 50 డేస్ ఛాలెంజ్‌లో ఈరోజు వచ్చేసి 20థ్ డే డిజైన్ అండి. మనకి శ్రావణ మాసం స్పెషల్ వీడియోస్ అయితే చూపిస్తున్నాను కదండీ! కాబట్టి మీరు వచ్చేసి ఇలా సింపుల్‌గా చూసి తయారు చేసుకుంటారు. రిటర్న్ గిఫ్ట్‌గా ప్లాన్ చేస్తారని చెప్పేసి సింపుల్‌గా చూపిస్తాను. చూసేయండి. ఎవరైనా ఈజీగా తయారు చేసుకునే డిజైన్స్ అండి. అయితే నేను వచ్చేసి లైట్ బ్లూ కలర్ అనేది ఇలా థ్రెడ్ ర్యాప్ చేసుకున్నానండి నీట్‌గా. నెక్స్ట్ వచ్చేసి మీరు గ్లాస్ బ్యాంగిల్స్ మీదైనా మీరు ఇలా గ్లాస్ బ్యాంగిల్స్ అయినా కానియండి, లేదు అంటే ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అయినా కానియండి, ఏ బ్యాంగిల్స్ అయినా తీసుకోండి. అది మీ ఇష్టం అండి. నేనైతే వచ్చేసి ఈరోజు మీకు ఇలా మనకి 3 బ్యాంగిల్స్ అంటిస్తే మనకి వచ్చేసి 2 కట్ బ్యాంగిల్ అయితే ఒక బ్యాంగిల్ అయితే వస్తుందండి. ఇలా 3 బ్యాంగిల్స్‌ని అంటించేసి థ్రెడ్ ర్యాప్ చేసుకొని దీని మీద డిజైన్ తయారు చేసుకోవచ్చనమాట. అలానే మనకి వచ్చేసి థ్రెడ్ ర్యాపింగ్ చేయకోకుండా కూడా నేను కొన్ని వీడియోస్‌లలో చూపిస్తానండి. థ్రెడ్ ర్యాప్ చేసి చూపిస్తాను. థ్రెడ్ ర్యాప్ చేయకోకుండా డైరెక్ట్‌గా గ్లాస్ బ్యాంగిల్స్ మీద కూడా కొన్ని డిజైన్స్ చూపిస్తాను, చూసేయండి. అలానే ఈ రోజైతే నేను థ్రెడ్ ర్యాప్ చేసుకున్న బ్యాంగిల్స్‌కే నేను డిజైన్ అయితే తయారు చేసి చూపిస్తున్నానండి. ఇలా 2 కట్ బ్యాంగిల్స్‌కి అనేది థ్రెడ్ ఇలా నీట్‌గా ర్యాప్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి మనకి కరువు బ్యాంగిల్స్ అండి. అయితే మనము థ్రెడ్ అనేది ఎప్పుడైనా కానీ పైకి అంటించేసుకోవాలండి. ఎక్కడైతే మనం థ్రెడ్ అంటించేసుకుంటామో అక్కడి నుంచే డిజైన్ స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడైతే కుందన్స్ చూపిస్తాను, చూసేయండి. మనకి ఫస్ట్ ఈ డిజైన్‌కి వచ్చేసి ముఖ్యంగా మనకి కావాల్సింది ఇలా పర్ల్ చైన్ అండి. ఈ డిజైన్‌కి వచ్చేసి పర్ల్ చైన్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది జర్దోసి అనమాట. మంచి క్వాలిటీ జర్దోసి తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనకి షుగర్ బీట్స్, అలాగే మనకి వచ్చేసి సెరామిక్ 3mm కానీ 4mm కానీ ఏది తీసుకున్నా పర్వాలేదండి. కాకపోతే నేను సెరామిక్ 3mm తీసుకుంటున్నాను. షుగర్ బీట్స్ అనమాట. కొన్ని సరిపోతాయండి. నెక్స్ట్ వచ్చేసి ఐ షేప్‌లో మనకి వచ్చేసి గ్లాసీ కుందన్స్‌లో నేను వచ్చేసి మనకి సిల్వర్ కలర్ అయితే తీసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి సైడ్ బ్యాంగిల్స్ కూడా నేను చూపిద్దామని చెప్పేసి ముందుగానే నేను థ్రెడ్ అయితే ర్యాప్ చేసుకున్నానండి. గోల్డ్ కలర్ థ్రెడ్ ఫ్లాట్ మీద 4 కట్ బ్యాంగిల్స్‌కి. వీటికేమో స్క్వేర్ కుందన్స్ తీసుకుంటున్నానండి. సింపుల్‌గా చూపిస్తాను. పార్టీ వేర్ లుక్ ఉంటుందండి. ఎవరైనా కానీ రిటర్న్ గిఫ్ట్‌గా ప్లాన్ చేయొచ్చు అనమాట. ఈ డిజైన్ అనేది చాలా బాగుంటుంది. ఇంతకుముందు నేను ఎప్పుడో చేశాను. తర్వాత ఇప్పుడు 50 డేస్ ఛాలెంజ్‌లో మీకు తయారు చేసి చూపిద్దామని చెప్పేసి ఇంకా ఫైనల్‌గా వీడియో అయితే స్టార్ట్ చేశానండి. నేను ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకుంటున్నాను. మీరు B7000 గ్లూ తీసుకున్నా కూడా పర్వాలేదనమాట. ఏదైనా తీసుకోవచ్చండి. ఫస్ట్ అయితే నేను చెప్పేది ఏంటి అంటే, మనము ఎక్కడైతే థ్రెడ్ ర్యాప్ చేసుకుంటామో అక్కడి నుంచే మనము గ్లూ అనేది పెట్టుకోవాలండి. చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను, చూసేయండి. ఇలా నేను ఫస్ట్ మనకి వచ్చేసి మీ దగ్గర మార్క్ షీట్ ఉంటే మార్క్ షీట్ మీద మార్క్ చేసుకోండి. మనకి 4 సైడ్స్ కావాలన్నమాట. మనకి 4 సైడ్స్ అనేవి కావాలండి. ఇలా మనం ఎక్కడైతే మార్క్ షీట్ ఉంటుంది కదా, ఈ మార్క్ షీట్ తోటి ఇలా మీకు తెలిస్తే అందాజుగా పెట్టేసుకోండి, నో ప్రాబ్లం. 4 సైడ్ 4 ఫ్లవర్స్ లాగా వస్తాయండి. కాబట్టి మనము మార్క్ షీట్ మీద అది మార్క్ చేసుకున్నాం. ఫస్ట్ మనకి ఎగ్జాక్ట్గా డిజైన్ అనేది రావాలి అంటే ఇలా మార్క్ షీట్ ఉంటే మీరు మార్క్ చేసుకోండి. తెలిసిన వాళ్ళైతే అందాజుగా పెట్టుకున్నా కూడా పర్వాలేదన్నమాట. ఇలా మనము ఇలా గ్లూ అయితే పెట్టేసుకోవాలండి. ఫస్ట్ దగ్గర నుంచి చూపిస్తాను, చూసేయండి. మనకి ఫస్ట్ మనము డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడ మనము సెరామిక్ 3mm అనేది పెట్టేసుకోవాలి. తర్వాత దాని చుట్టూ మనము ఇలా డాట్స్ అనేవి పెట్టేసుకోవాలి. డాట్స్ అయినా పెట్టుకోండి, రౌండ్గా అయినా పెట్టుకోండి. అది మీకు ఎలా వీలుంటే అలా పెట్టుకోండి, పర్వాలేదు. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనము దీని చుట్టూ దగ్గరగా ఉండేలాగా పెట్టేసుకోండి. ఇలా దగ్గరగా ఉండేలాగా దాని చుట్టూ వచ్చేలాగా మీరు 7 పెట్టుకుంటారా షుగర్ బాల్స్, లేదు అంటే మీరు 8 పెట్టుకుంటారా, అది మీ ఇష్టం అండి. ఎన్ని సరిపోతే మీకు రౌండ్గా అలా దీన్ని పెట్టేసుకోండి. రౌండ్గా ఉండాలండి. మనకి రౌండ్గా లేకపోయినా దీని చుట్టూ మనకి పర్ల్ చైన్ అనేది వస్తుంది కదా, అప్పుడు అది రౌండ్గా ఉంటుంది. నేనైతే రౌండ్గా చేసుకున్నాను. తర్వాత దీని చుట్టూ కూడా గ్లూ పెట్టేయాలండి. మీరు బాగానే పెట్టేసుకోండి గ్లూ అనేది. అయితే దీని చుట్టూ మనకి స్టోన్స్ అదే మనకి పర్ల్ చైన్ అనేది పెట్టాలి అని చెప్పాను కదా. మనము పర్ల్ చైన్ అనేది ఎన్ని పర్ల్స్ ఉండేలాగా తీసుకోవాలి అనుకుంటే, ఒక చిన్న ఫర్ ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నానండి. అందాజుగా నేను వచ్చేసి 12 పర్ల్స్ ఉండేలాగా చూసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 అండి, ఇక్కడికి 5 అనమాట. 10 అండ్ 12 అనమాట. 12 నా చేతి నిండా గ్లూ ఉందండి, ఏంటి ఇంత ఇదిగా ఉంది అనుకోవద్దు. గ్లూ అండి, అది మనకి ఫ్యాబ్రిక్ గ్లూ కడగంగానే పోతుందనమాట. ఇలా 12 పర్ల్స్ తీసుకొని చైన్ కట్ చేసుకున్నాను. ఇదైతే మీకు ఎగ్జాక్ట్గా కట్ చేయకుండా సరిపోతుందండి. అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. తెలిసిన వాళ్ళు ఎలాగో మీరు పెట్టేసుకుంటారు. తెలియని వాళ్ళు బిగినర్స్కి అయితే ఇలా తయారు చేసుకోవాలి అన్న ఐడియా కోసం చెప్తున్నాను అనమాట. మీకు కరెక్ట్గా సరిపోతుందండి. ఒక్క పర్ల్ అనేది కూడా మీకు రౌండ్కి కరెక్ట్గా సరిపోతుంది.
12 పర్ల్స్ ఉండేలాగా చూసుకొని తీసుకుంటే ఇంకా మీకు ఏమీ కూడా పక్కలకి రాకుండా కరెక్ట్‌గా డిజైన్ అనేది చాలా డీసెంట్‌గా చాలా బాగుంటుందండి. మనకి ఎలిగెంట్ లుక్ అనేది ఉంటుంది. చేసుకోవడానికి కూడా సింపుల్‌గా ఉంటుంది. ఇలా చూడండి ఇలా ఉంటుందనమాట. ఇంకా మీకు ఆరిన తర్వాత దీని లుక్ అనేది అర్థమవుతుందండి. నేను లైట్ కలర్ మీద చేసి చూపిస్తున్నానండి. మీరు అదే రెడ్ అండ్ బ్లూ, గ్రీన్ మీదైతే ఎవర్ గ్రీన్ ఉంటుందండి. ఎప్పుడు గ్రీనే చేసి చూపిస్తున్నాను. మీకు కూడా బోరింగ్‌గా ఉంటుంది అని చెప్పేసి ఇంకా నేను ఈసారి గ్రీన్ తీసుకోకుండా సరే మనం కూడా లైట్ బ్లూ మీద చేసి చూపిద్దామని చెప్పేసి ఇలా డిజైన్ అయితే స్టార్ట్ చేశాను. ఇలా మనము మనం ఎక్కడైతే డాట్స్ పెట్టుకున్నామో అలాగే ఈ ఫ్లవర్ తయారు చేసుకోవాలనమాట. ఇలా మొత్తం బ్యాంగిల్ 4 కూడా ఫ్లవర్స్ పెట్టేసుకోవాలండి ముందుగా అయితే. తర్వాత ఇప్పుడు నేను చూపించే డిజైన్ చూడండి. మనము జర్దోసి పెట్టేసుకోవాలి. మనకి ఈ పూలకి కాడ అనేది వేయాలండి. చూడండి ఇలా జస్ట్ గ్లూని ఇలా పెట్టేసుకోవాలండి. కొంచెం మీరు చూడండి ఎలా పెట్టుకుంటే బాగుంటుంది మీకు అనేది. నేనైతే నాకు తెలుసు కాబట్టి నేను అందాజు ఇలా పెడుతున్నాను. ఇలా గ్లూ అనేది మనకి ఇలా పెట్టేసుకోవాలి. చూడండి ఇప్పుడు దీని మీద మనము జర్దోసి అనేది పెట్టేసుకోవాలి. మనము ఇప్పుడు దీని మీద జర్దోసి పెట్టేసుకోవాలండి. ఇది కూడా సింపుల్‌గానే ఉంటుంది. ఏమీ లేదండి ఇలా. మీకు B7000 గ్లూ అయితే కొంచెం ఆరిద్ది కానీ ఇదైతే ఆరదు కదా అప్పుడే. కాబట్టి ఇక్కడికి మీరు చూసుకొని నీట్‌గా కట్ చేసేసుకోండి. ఇక్కడికి సరిపోతుందండి. మనకి పెట్టుకోవటం కూడా ఈజీనే అనమాట. పెద్ద కష్టమైతే కాదండి ఇది. మంచి క్వాలిటీ జర్దోసి అనేది తీసుకోవాలండి ఎప్పుడైనా. అయితే నేను ఈ జర్దోసి పెట్టేటప్పుడు మీకు చిన్న టిప్ చెప్తాను. ఈ ఎడ్జ్ ఉంది కదండి ఇక్కడ డాట్ లాగా మనం ఈ జర్దోసి మీద ఇలా పెట్టేసుకోవాలి. మీకు ఆరిన తర్వాత చూపిస్తాను. జస్ట్ మీకు అది వాటర్ బబుల్ లాగా కనిపిస్తుంది కానీ మీకు ఏమీ కూడా అంత క్లమ్జీగా ఉండదనమాట. అయితే మీరు చక్కగా అక్కడ కొంచెం గ్లూ అనేది పెట్టేసుకోండి. అసలు ఏదైనా తగిలినా కూడా ఊడిపోకుండా ఉంటుందన్నమాట. నాకు జర్దోసి చేయాలి అంటే అదే ప్రాబ్లమ్ అండి. ఏదైనా తగిలి మనకి మగ్గం వర్కులకి గనక ఏసుకున్నప్పుడు బ్లౌజెస్ ఎలా ఊడిపోతాయో అలా ఊడిపోతాయేమోనని నేను బ్లౌజెస్ కూడా అస్సలు జర్దోసి అనేది వాడనివ్వను. బ్యాంగిల్స్ కూడా ఈ మధ్య మనకి అన్నీ కూడా ఈ జర్దోసి యూజ్ చేస్తున్నారు కదా బ్యాంగిల్స్. అవి కూడా నేను మీకు త్వరలోనే చేసి చూపిస్తానండి. ఎందుకు అంటే నా దగ్గర మంచి క్వాలిటీ జర్దోసి ఎక్కువగా లేదండి. కొంచెమే ఉంది. ఇది ఎప్పుడో నేను ఫస్ట్‌లో తీసుకున్నదనమాట. దొరికినప్పుడు చేసి చూపిద్దామనేసి ఇంకా ఆగాను. ఇలా మనము వచ్చేసి పెట్టేసుకోవాలనమాట. మీకు గ్లూ అనేది ఆరిన తర్వాత అస్సలు కనిపించదండి. నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఎంత కావాలో అంత జర్దోసి పెట్టుకున్నాక మనకి ఇక్కడొక లీఫ్ అండ్ మనకి ఇక్కడొక లీఫ్ అండి. మనకి ఐ షేపు పెట్టేసుకోవాలి. మీరు ఏ కలర్ అయినా తీసుకోండి. బ్లూ పెట్టుకున్నా బాగానే ఉంటుంది. లేదు అంటే మనము వచ్చేసి సిల్వర్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది. నేను సిల్వరే పెట్టుకుంటున్నాను. చూడండి గ్లాసీ కుందను పెట్టేసుకుంటున్నాను ఇలా. మనకి ఫ్లవరు లీఫు లాగా అనమాట. ఇది వచ్చేసి చాలా క్యూట్‌గా ఉంటుందండి డిజైన్. నేను ఇంతకుముందు తయారు చేశాను. కాకపోతే ఎప్పుడో ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ చేశాననమాట. కానీ చాలా బాగుంటుంది. ఇలా. ఇలా బ్యాంగిల్ మొత్తం పెట్టేసుకోండి. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఈ ఎడ్జ్‌లు ఉన్నాయి కదండీ! వీటికి వచ్చేసి గ్లూ పెట్టేసుకోండి కంపల్సరీ గుర్తుంచుకొని. ఇలా మీరు ఎన్ని లీవ్స్ కావాలంటే అన్ని పెట్టేసుకోండి. చాలా క్యూట్‌గా ఉంటుంది. బ్యాంగిల్ మొత్తం కూడా ఇదే డిజైన్ కంటిన్యూ చేయాలన్నమాట. మీకు పూర్తయిన తర్వాత చూపిస్తానండి. ఇప్పుడు 4 కట్ మీద అనమాట. 4 కట్ మీద కూడా సింపుల్‌గా చూపిస్తాను చూసేయండి. మనము ముందుగా అయితే గ్లూ పెట్టేసుకోవాలి. ఇలా గ్లూ పెట్టేసుకొని ఇలా మనకి వచ్చేసి స్క్వేర్ పెట్టేసుకోవాలి. మనకి ఈ స్క్వేర్ అయితేనండి ఈ గోల్డ్ అండ్ ఈ కాంబినేషన్‌లోనైతే నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ కూడా ఈ సైడ్ బ్యాంగిల్స్‌గా వేసుకోవచ్చని ఇలా పెడుతున్నాననమాట. ఇలా 4 బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మనకి 4 బ్యాంగిల్స్ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి ఇలా ఉంటుందనమాట. ఇలా 4 బ్యాంగిల్స్ తయారు చేసుకుంటే మీరు నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్‌కి పేరప్ చేసుకోవచ్చండి. మనకి కొంచెము ఆరిన తర్వాత అయితే ఫింగర్ తోటి ఇలా ప్రెస్ చేసుకోవాలనమాట. అప్పుడు మీకు ఈవెన్‌గా స్టిక్ అవుతుంది. మనము బ్యాంగిల్ మొత్తం కూడా ఇలానే పెట్టేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. చూడండి ఇలా ఉంటుంది. న్యూ డిజైన్ అండి. చాలా బాగుంటుంది. ఇలా 2 బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి అసలు ఎంత బాగున్నాయో. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి.
ఇంకా మీకు వీడియోలో కంటే బయట అయితే చాలా బాగుందన్నమాట. ఇలా మీకు ఎక్కడ కూడా గ్లూ అనేది కనిపించదండి. చూడండి, నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. అలాగే మనము స్క్వేర్ బ్యాంగిల్స్ కూడా ఎలా తయారు చేసుకోవాలి అనేది 4 కట్ బ్యాంగిల్స్ చూపించాను కదండి. ఇలా 4 బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకుంటే మీరు నెంబర్ ఆఫ్ గ్లాస్ బ్యాంగిల్స్ కానివ్వండి, లేదు అంటే ఇలా మనము ఇలా సెట్ లాగా వేసుకోవచ్చు అనమాట ఒక్కొక్క హ్యాండ్కి. ఇలా మీరు రిటర్న్ గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చండి. శ్రావణ మాసంలో తాంబూలంలో ఇలా పెట్టిస్తే కూడా చాలా బాగుంటుందన్నమాట. చూడండి, ఇలా ఉంటుంది లుక్ అనేది. చూసారు కదండి, ఇదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి.